అనమాట. ఈ విధంగా కాదు, వీ హ్యావ్ టు ఆల్సో గెట్ మన ఈ అవర్ స్టూడెంట్స్ కానీ అవర్ చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ దే షుడ్ హ్యావ్ దిస్ ఎలిజిబిలిటీ టు గెట్ బెటర్ జాబ్స్ అనే ఆ సిస్టమ్ ద్వారా అందుకని మనం 75% తీసుకురావడం జరిగిందనమాట. దీని ద్వారా ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇండస్ట్రీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీ టేక్ ద ఓనర్స్ ఫర్ క్రియేటింగ్ అండ్ ట్రైనింగ్ ద వర్క్ ఫోర్స్ అండ్ ప్రొవైడింగ్ టు ద ఇండస్ట్రీ అనమాట. అందుకని this policy is more driven on the quality of employment creation in the state అనమాట. అలాగే ముఖ్యంగా ఈ పాలసీలో కూడా మేము చూసింది ఏంటంటే we have identified 8 or 9 sectors అంటే across the industry where Andhra Pradesh has got competitive advantages. ముఖ్యంగా దీంట్లో ఏమేమంటే ఫార్మా, టెక్స్టైల్స్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ అండ్ ఆల్సో డిఫెన్స్ సెక్టర్. ఇవన్నీ కూడా we said these are going to be our major thrust areas for the next 3 years ani that is what the policy we decided in. Apart from this, ఈ పాలసీలో ముఖ్యంగా మనం చూసిందంటే బ్రాడ్ బేస్డ్ గైడ్ లైన్స్ మేము జనరల్గా ఏం చేసామంటే అక్రాస్ ద బోర్డ్ ఎంపవర్మెంట్ అనేది ముఖ్యంగా పెట్టుకొని క్రియేషన్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్స్ ఇస్ అనదర్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కూడా దీంతో పాటు వీ వాంట్ టు క్రియేట్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వర్క్ ఫోర్స్. సో ఈ మూడు కలిపి we have created a basic guidelines of this infrastructure and basic guidelines for this industrial policy. But the incentives anedi is going to be driven more project specific or it will be location specific anamata. Udaharaniki ee roju next 3 years lo memu 45,000 acres industrial townships తీసుకురావాలనుకుంటున్నాం. ఈ 45,000 acres ద్వారా ఆ ఒక ఏవి ఇప్పుడు మన శ్రీ సిటీ లాగా ఏది ఉందో సిమిలర్ ఎగ్జాంపుల్ అంటే ఆ విధంగా ఒక 6 or 7 టౌన్షిప్స్ అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ తీసుకురావాలనుకుంటున్నాం. దీని ద్వారా కామనాలిటీ కానీ కామన్ సర్వీసెస్ కానీ ఇచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి సో దట్ ది ఐడియా ఆఫ్ దిస్ ఇస్ దట్ విల్ బి మోర్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అండ్ లొకేషన్ స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ విల్ బి గివెన్ అనమాట. అలాగే డీరిస్కింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అంటే ఎందుకంటే ఏ ఇన్వెస్టర్ అయినా సరే తన ఇన్వెస్ట్మెంట్స్ ఈ హ్యాస్ టు డీరిస్క్ అట్ వన్ పాయింట్ ఆఫ్ అ టైమ్ అని చెప్పి అందువల్లే వీ గాట్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ a policy, a window called YSR AP1. దీని ద్వారా all the business establishment centers, they will get assistance right throughout the life cycle of the project అనమాట. అంటే కేవలం ఆ ఇనాగ్రేషన్ రోజే కాదు, ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ వాడికి కావలసిన హెల్ప్ కానీ మద్దతు ఏదున్నా సరే మా ఇండస్ట్రీస్ తరఫునగా తప్పనిసరిగా 100% వాళ్ళకి అందుతూ అంటే చేయాల్సిన వాళ్ళకి ఒక పర్మిషన్స్ కానీ ఏదున్నా సరే అవన్నీ ఇస్తూ కూడా కంటిన్యూటీ అనేది ఉండాలని చెప్పి ఇంతకుముందు ఎవరో చెప్పారు, యూ షుడ్ క్రియేట్ అ రోడ్ పేవ్డ్ విత్ విత్ నో అబ్జెక్షన్స్ అని. ఆ విధంగానే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ అ వెరీ స్మూత్ రోడ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ టు కమ్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టేట్. నేను ముగిసే ముందర జస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ our స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కరికాల బాలన్ గారు who has taken up this onerous task of creating this industrial policy along with our director Subramaniam garu and the team from the industries and investments. My thanks to all of you and I must say congratulations for bringing out such a wonderful policy. Thank you. IT sector సంబంధించి నెక్స్ట్ ఏరియా ఫోకస్ గా ఉండబోతుంది. మనకి యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పోస్ట్ కోవిడ్ ఏరియాలో తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్తో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకు వెళ్తుంది అనమాట. బికాజ్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ జాబ్స్ ఇప్పుడు ఏవేవి ఉన్నాయో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్తో వీఆర్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్ ఈచ్ హౌస్ హోల్డ్ హైటెక్ internet capabilities with modems and with connectivity and data security. So we are going to be coming on with the next policy. So that is exclusively for the IT policy. అలాగే ఎలక్ట్రానిక్స్ అంటే ఐటీ ఎలక్ట్రానిక్స్ రెండు సైడ్ బై సైడ్ లోనే ఉంటుంది కాబట్టి మన ట్రస్ట్ ఏరియా ఇస్ గోయింగ్ టు బి ఎస్పెషలీ ఆన్ ద ఈఎంసీస్ అనమాట. ఈ రోజు ఆల్రెడీ దేర్ ఆర్ అబౌట్ 9 బిగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ విచ్ హావ్ కమ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు సెటప్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. దాంట్లో వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ బికాజ్ ఆల్రెడీ మనకి EMC 1 అండ్ EMC 2 ఉంది కాబట్టి తప్పనిసరిగా EMC 3 కూడా తొందరలోనే వీ గోయింగ్ టు రీస్టార్ట్ దట్ ఎంటైర్ థింగ్. తర్వాత రాష్ట్ర గవర్నమెంట్ లక్షలాది ఒప్పందాలు జరిగి చాలా మంది గవర్నమెంట్ కూడా ఎంఓయూ చేస్తున్నారు. వాటన్నింటినీ రివ్యూ చేస్తారా లేకపోతే ఎట్లా ఉండబోతుంది ఈ కొత్త పాలసీ కదా? అంటే వీ హ్యావ్ ఓన్లీ టోల్డ్ దెమ్ వన్ థింగ్, whoever has got an MOU, it's an MOU. If it has come into an agreement, we are asking them agreement prakaram are you committed to your investments or not.
If you are committed to your investments, then we are asking them what is the kind of commitment they are going to give us and complete it. ఒకవేళ వాళ్ళు చేయలేదు అనుకోండి, బహుశా కొన్నిసార్లు ఇండస్ట్రీ కావచ్చు, సైకిల్ ఈరోజు బాగలేదు కావచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్ బాగలేదు కావచ్చు, we might give additional time to those investors. But pure MOU పెట్టుకున్న వాళ్ళతో అయితే మాత్రం I don't think it like this. Only if the people have entered into a proper agreement with the government of AP, that's where we will take it. Madam? No, we have, for example, if any big large industry which provides more than 2,000 jobs, quality jobs, we are giving them 100% SC, GST reimbursement. తర్వాత దాంతోనే కాకుండా we are also giving power incentives also to those people. We are for power. కానీ when you go into open market, which we give them access to, ఈ ఓపెన్ మార్కెట్లో వెళ్ళినప్పుడు they might come down to 4 to 6 rupees. So అలాంటి పరిస్థితుల్లో we might give some opportunities, some advantages to those people. ల్యాండ్ బ్యాంక్ ఈ రోజు మనకి మన రాష్ట్రంలో ఈ రోజు APIIC చేతిలో, అంటే we have without non-incumbrance, అంటే no dispute, nothing, we have 45,000 acres of land available to us. So మా టార్గెట్ కూడా ఏంటంటే ఈ 45,000 acres of land will be developed as pure industrial zones. సో ఈ జోన్స్ చేసే ముందర కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎన్వైరన్మెంటల్, ఫస్ట్ మన ఎన్వైరన్మెంటల్ ప్లస్ పొల్యూషన్ వరల్డ్తో వీఆర్ ఫస్ట్ మ్యాపింగ్ ద ఎంటైర్ స్టేట్. ఈ మ్యాపింగ్ ద్వారా ఏ ఇండస్ట్రీస్, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఎక్కడ రావాలి, గ్రీన్ కేటగిరీ ఎక్కడ రావచ్చు, అఫ్కోర్స్ గ్రీన్ కేటగిరీ కెన్ కమ్ ఎనీవేర్ అనుకోండి, పర్టికులర్లీ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, లేకపోతే ఎనీ industry which is handling haphazard material, ఇవన్నీ కూడా we are going to be identifying them and looking at keeping only in that industrial zones anamata. It is not going to be ekkadante akkada kaakunda, particularly we are going to drive them. All the red category zone has to be in an industrial estate with common facilities and better pollution controls. This policy enta ravachu ante we are committing on 3 major issues. We are committing today from the state of from the government of Andhra Pradesh 100% land availability, 100% energy ante power, backed up power, 100% water availability. ఈ వాటర్ అవైలబిలిటీ అనేది ఈరోజు దేశంలో ఏ రాష్ట్రం కూడా కమిట్మెంట్ చేయలేదు అన్నమాట. టుడే వీఆర్ కమిటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈవెన్ వాటర్ టు ద ఇండస్ట్రీ అన్నమాట. అది ఉండిన తర్వాతనే వీఆర్ గివింగ్ దెమ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. దీనికన్నా ముందర వీఆర్ ఆల్సో టేకింగ్ ద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ది పొల్యూషన్ బోర్డ్ with the chemicals that they are going to use. Our chemicals kuda they are supposed to get NOC anamata. So it is going to be a thorough procedure followed. ఇవన్నీ ఒక విధంగా ఉంటే క్రియేటింగ్ అ వరల్డ్ క్లాస్ వర్క్ ఫోర్స్. ఈరోజు వీఆర్ టెలింగ్ దెమ్, వీఆర్ కమిటింగ్ టు దట్ ఇండస్ట్రీ. మీకు లైఫ్ సైకిల్ మీరు ఇక్కడ ఉన్నప్పుడు సేపు వీఆర్ గోయింగ్ టు మేకింగ్ షూర్ దట్ విల్ గివ్ యూ దట్ 100% your workforce, quality workforce will be provided by the state at the cost of the state. So ఏ ఇండస్ట్రీస్ కైనా the biggest cost for them is training. So ఈ రోజు ఆ ట్రైనింగ్ కాస్ట్ మనం భరిస్తున్నాం కాబట్టి it becomes an indirect incentive to them అన్నమాట. సార్, కర్నూలులో మెగా పార్క్ ఉంది అండ్ లాట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. ఆ మెగా పార్క్ మేము 3 years నుంచి అక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి తిరుగుతున్నాం. ఇంతవరకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదు. This is Urvakal you're talking about. Urvakal, Guttapadu and Komarolu. See, basic ikkada meeru ante gatamlo ante let me not go back to past and I'd rather correct the mistakes that have happened. Andukane general ga gatamlo jarigindi endante you should first take the priority, first clearance from the environment. Environment nunchi clearance తీసుకున్న తర్వాతనే notification of that zone is created anamata. ఆ జోన్ క్రియేషన్ అయిపోయిన తర్వాత దెన్ యూ క్రియేట్ అన్ ఇండస్ట్రియల్ పార్క్ అండ్ దట్స్ వెన్ వీ కాల్ అవుట్ ఇన్వెస్టర్స్. కానీ పరిస్థితులు ఇప్పుడు ఆ విధంగా ఆ రోజు జరగలేదు కాబట్టి ఈరోజు మీరు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు మీరు పడకూడదని చెప్పి మేము ఈసారి ఫస్ట్ థింగ్ వీఆర్ క్రియేటింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్.
వీఆర్ టేకింగ్ అప్ఫ్రంట్ పర్మిషన్ ఫ్రమ్ ఎన్వైరన్మెంట్, పర్మిషన్ ఫర్ పొల్యూషన్, అంటే ఏ కెమికల్స్ మీరు వాడబోతున్నారో దానికి కూడా ఎన్ఓసి తీసుకొని వచ్చి ముందరగానే. అలాగే దాని తర్వాత వీఆర్ ఆల్సో క్రియేటింగ్ గివింగ్ యూ యాక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊరవకల్ అన్నారు మీరు, బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఊరవకల్ ఏంటంటే వాటర్ అవైలబిలిటీ లేదు. టుడే వీఆర్ మేకింగ్ షూర్, మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి వీఆర్ గోయింగ్ టు మేక్ షూర్ దట్ ఇండస్ట్రియల్ పార్క్ విల్ గెట్ 150 days of water availability. We are creating purposes అన్నమాట. So దాదాపు the entire 8,000 acres of that industrial park will get that water. సార్ మీకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. చెప్పు. రాష్ట్ర గవర్నమెంట్ పాలసీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ చేస్తామని ఒక అనౌన్స్మెంట్ చేశారు. 10 lakhs of the మీ స్పెసిఫిక్ టార్గెట్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ 10 lakhs చేస్తున్నారు? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంది అని అంటే ఐ వుడ్ లైక్ టు ఫాలో వాట్ ఆర్ చీఫ్ మినిస్టర్ సెడ్. మన కష్టం ఏదో మనం చేస్తాం. We will do our 100% commitment and effort we will put behind it. ఏదో మార్కెటింగ్ లాగా 10 లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తామని we do not want to make any banner statements. But we are very much క్లియారిటీలో ఎక్కడున్నామంటే ఏ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ వచ్చినా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్కి కావాల్సిన ఆల్ సపోర్ట్ విల్ బి డన్ బై ద స్టేట్ అండ్. అంటే ఉదాహరణకి ఈరోజు మేము ఒకటే చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ జాబ్ క్రియేషన్, క్వాలిటీ ఆఫ్ ద జాబ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఈరోజు ఊరికనే మనం వాచ్మెన్ ఉద్యోగాలంటే అది కూడా ఉద్యోగమే, కానీ బట్ ఇస్ నాట్ క్వాలిటీ ఉద్యోగం. అంటే ఐమ్ జస్ట్ టెలింగ్ యూ దిస్. సో మా ప్రయారిటీ అంతా కూడా ఈ ఇండస్ట్రియల్ పాలసీలో దెర్ ఆర్ 2 issues ప్రయారిటైజ్. వన్ ఇస్ క్రియేషన్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్స్, అంటే ఈ ఆంటర్ప్రినర్షిప్స్ ఒకటి. అలాగే దాంతోపాటు ముఖ్యంగా రెండోది ఏంటంటే వాల్యూ క్రియేషన్ ఇన్ ద జాబ్. ఈ వాల్యూ క్రియేషన్ ఇన్ ద జాబ్ రావాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ఈ రోజు మన రాష్ట్రంలో ఆ స్కిల్ డెవలప్మెంట్ లేదు కాబట్టి చాలా మంది ఉద్యోగం అంటే చదువుకున్న పిల్లలందరికీ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ దట్ హై క్వాలిటీ జాబ్స్. సో ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఆ గ్యాప్ ఫిల్ అయ్యి దే ఆర్ ఏబుల్ టు బి ఎలిజిబుల్ ఫర్ హైయర్ జాబ్స్. సమగ్ర పరిశ్రమ సర్వే అవుతుంది. యా మీరు చెప్పండి. అలాగే ఇప్పుడు మనం రాష్ట్రం మొత్తం కూడా వీఆర్ డూయింగ్ 2 సర్వేస్ అనమాట. ఒకటి వచ్చి ఏ ఒక పర్టికులర్ రీజియన్లో వాట్ ఈస్ ద డిమాండ్ బై ద ఇండస్ట్రీ, అంటే ఎంప్లాయ్మెంట్ డిమాండ్ బై ద ఇండస్ట్రీ రాబోయే రోజులు, అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ 3 ఇది తీసుకొని పరిధిలో తీసుకొని. అలాగే సేమ్ టైం వీఆర్ ఆల్సో లుకింగ్ అట్ ద హ్యూమన్ రిసోర్సెస్ అవైలబుల్. అంటే మన ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు లెట్స్ సే నెల్లూరు జిల్లా ఉంది. ఆ నెల్లూరు జిల్లాలో ఎంతమంది పిల్లలు డిగ్రీలు పాస్ చేసుకొని ఇంకా ఉద్యోగాలు రాకుండా అంటే అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు. అలాగే స్కూల్ డ్రాప్అవుట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక మ్యాప్ అవుట్ చేసేసుకొని తొందరలోనే ఇది ఈ స్కిల్ డెవలప్మెంట్తో పాటు ఒక డిజిటల్ ఎక్స్చేంజ్, డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. సో దీని ద్వారా ఏమవుతుందంటే బిట్వీన్ ద సప్లై అండ్ ద డిమాండ్ వీఆర్ గోయింగ్ టు బి కనెక్టింగ్ దెమ్ అనమాట. అండ్ దిస్ సర్వే ఇస్ గోయింగ్ టు స్టార్ట్ వెరీ సూన్ బిట్వీన్ ది స్కిల్ డెవలప్మెంట్ అండ్ ద ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. సో దీని ద్వారా మనకి రాష్ట్రంలో మనకి ఎన్ని ఉద్యోగాలు, అంటే వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ అవర్ ఎంప్లాయ్మెంట్ అనేది తెలుసుకోవటమే కాకుండా వాట్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ వర్క్ ఫోర్స్ కూడా తెలుసుకునే దానికి అవకాశం ఉంది. అండ్ అఫ్ కోర్స్ రైట్ నౌ మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి ప్రయారిటీగా ఉండేది అయితే మాత్రం ఫస్ట్ వచ్చి మనకి కడప స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి, అలాగే 3 మేజర్ పోర్ట్స్ మన రామాయపట్నం, మచిలీపట్నం అండ్ భువనపాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద 8 ఫిషింగ్ హార్బర్స్. అవి కూడా మేము ఏదో తొందరగానే అది కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మేము ఐఎస్బీతో ఒప్పందం ఐఎస్బీతో పెట్టుకున్నాము. దే వాంట్ టు లుక్ అట్ విశాఖపట్నం యాజ్ ద గ్రోత్ సెంటర్ అనమాట. విశాఖపట్నం ఇస్ గోయింగ్ టు బి ఫోకస్డ్ యాజ్ ద గ్రోత్ సెంటర్ ఫర్ దిస్ సిటీ, ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దానికి ఒక ఐడియా అండ్ బ్లూ ప్రింట్స్ ఆల్సో విల్ బి ప్రిపేర్డ్ ఇన్ దిస్ కమింగ్ డేస్. కోవిడ్ టైంలో ఎంతమందికి ఉద్యోగాలు పోయింది? వీఆర్ డూయింగ్ దట్ మ్యాపింగ్. మీరు అన్నట్టుగా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, యాక్చువల్గా మాకు తెలిసి ఉద్యోగాలు పోయేదానికన్నా చాలా మంది మైగ్రెంట్ లేబర్స్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో మన ఉద్యోగాలు ఎక్కడ వెళ్ళలేదన్నమాట. ఎక్కువ వెళ్ళింది మైగ్రెంట్ లేబర్ ఎవరు వచ్చారో వాళ్ళు వెళ్ళిపోయిన వల్ల
చాలా కెపాసిటీ అంటే వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు, అంటే అనేది చిన్న, సో అలాంటి వేకెన్సీస్ మనం ఫిల్ చేసేదానికి ఈ రోజు సర్వే స్టార్ట్ చేస్తాం. మేడం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి దిశానిర్దేశం చేసే అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటైన ఇండస్ట్రీ పాలసీని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ ఏంటో, ఆయన విజన్ ఏంటో, అలాగే ఆయన పారదర్శకమైన పరిపాలన ఎలా ఉంటుందో ఈ ఇండస్ట్రియల్ పాలసీని చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ మన రాష్ట్రానికి మరి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి ఒక అరుదైన కాంబినేషన్ మన రాష్ట్రానికే దక్కింది. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ ఇండస్ట్రీ పాలసీ వల్ల మన రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. వాస్తవ పెట్టుబడులు ఏమొస్తాయి, ఏ విధంగా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి మేము ఇక్కడ ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది చాలా స్పష్టంగా మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అండ్ నేనైతే ఈరోజు క్లియర్ కట్ గా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామాలు ఆడటం రాదు. ఎందుకంటే గతంలో మనం చూసాం 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఎలా ఊదరగొట్టేశాడో వైజాగ్ లో మీటింగ్ పెట్టి. కాఫీ షాప్ లో పనిచేసే వాడికి కూడా సూటు బూటు వేసి ఎంఓఈలు చేయించి ఇవే పెట్టుబడులు అని చెప్తూ ఆయన ఏ విధంగా ఇండస్ట్రియల్ పాలసీని ఒక ఫాస్ట్ గా మార్చేశారో మనం చూసాం. ఆయన ఉద్దేశంలో ఇండస్ట్రియల్ పాలసీని అది ఏమంటారు రియల్ ఎస్టేట్ పాలసీగా మార్చేశాడు. కానీ ఈరోజు రియల్ ఇండస్ట్రియల్ పాలసీని మీరు చూస్తున్నారు. నిజంగా దీనివల్ల అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి రావటమే కాకుండా సో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాల మేరకు అందరితో డిస్కస్ చేసి ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ కరోనా ప్రభావం వల్ల ఈరోజు పారిశ్రామిక రంగం మీద అది ఉండటం గమనించి ఈ పాలసీని 3 years కి చేయడం జరిగింది. 2020 to 2023 వరకు ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారి లాగా ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో నుంచి అవస్థాయి ఇవస్తాయని అబద్ధాలు చెప్పడం మాకు రాదు. రియలిస్టిక్ గా ఏం చేయబోతున్నాం అనేది క్లియర్ గా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో యాపిల్ వస్తుంది, గూగుల్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ వస్తుంది అని చెప్పారు, ఇంతవరకు ఏమీ రాలేదు. కానీ అవి కథలుగా ప్రచురించిన పేపర్లు ఈ రోజు మా మీద బురద చల్లటానికి ఇండస్ట్రీ పాలసీ ఎందుకు ఇంకా రాలేదు అన్నారు. సో ఈ రోజు ఆ పాలసీని చూసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటారు. సో అన్ని అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముఖ్యంగా మహిళలు వీళ్ళందరూ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి వైపు పరుగులు తీసేలాగా ఈ పాలసీ ఉంది. అండ్ ఒక మహిళగా నేను గర్వంగా చెప్పగలను, ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తలకి ఎంతో సపోర్టివ్ గా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అండ్ దీంట్లో మీరు చూస్తే మైనారిటీస్ ని కూడా దీంట్లో తీసుకురావడం అనేది అందరూ గమనించాల్సిన విషయం. అండ్ ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విధంగా భూమి ధరలోనూ స్టాంప్ డ్యూటీ, విద్యుత్ సబ్సిడీతో పాటు అనేక రాయితీలు ఇచ్చే ఈ పాలసీని చూస్తుంటే మహిళల్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ రోజు ఈ పాలసీని చూస్తే మీకు అర్థమవుతుంది, అయాచితంగా ఎవరికి లబ్ధి చేకూరే విధంగా ఇది లేదు. అండ్ అనవసరంగా రాయితీలు కూడా ఎవరికి ఇవ్వాలని లేదు. ఎవరైతే ఏ పరిశ్రమ అయితే సిన్సియారిటీ, పరిశ్రమ పెట్టుబడి, పరిశ్రమ కమిట్మెంట్ ఆధారంగా ఈ పరిశ్రమని ప్రోత్సహించేలాగా ఈ పాలసీ ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులు అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారో అలాగే అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందే విధంగా ఈ పాలసీలో ప్రాధాన్యతలు కల్పించారన్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ రంగాలతో పాటు 10 రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించేలాగా ఈ పాలసీని కూడా తీసుకొచ్చారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకైతే 100% స్టాంప్ డ్యూటీ, అలాగే 5 ఏళ్ల పాటు 100% GST మినహాయింపులు,
వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీల్ని అందించేలాగా పాలసీని తీసుకొచ్చాం. అలాగే పరిశ్రమల్లో కల్పించే ఉద్యోగాల ఆధారంగా ఆ పరిశ్రమలకి జిఎస్టి మినహాయింపు ఇవ్వాలని కూడా ఈ పాలసీ నిర్ణయించడం జరిగింది. సో ఈరోజు ఈ ఇండస్ట్రియల్ పాలసీని చూస్తుంటే గత ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉంది ఇది చూస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఎవరు ఎంత ఫేర్ గా పరిశ్రమల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అన్న విషన్తో ఉన్నారు అనేది. అండ్ ఈరోజు నీతి నిజాయితీతో కూడిన ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీని మరి ఓపెన్ చేయడం అనేది, అది ఏపీఐసి ఆఫీస్ లో చేయడం అనేది మాకంతా కూడా చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది చాలా టీం వర్క్ ఎఫర్ట్ తో మా మంత్రి గారు, మా ఎండి గారు అండ్ మా కమిషనర్ గారు, సో అందరూ కూడా ప్రతి ఒక్క పరిశ్రమ పెట్టే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా, వాళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్లేలాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఏదో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు, కానీ ఆయన కొడుకు తప్ప ఎవరికి ఉద్యోగం ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ రోజు అసెంబ్లీలోనే 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడమే కాకుండా, అటు పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఒకవేళ వీళ్ళకి టాలెంట్ లేకుండా వీళ్ళు పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటి అని భయపడకుండా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకొచ్చి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసి, సో ఆ పరిశ్రమల్లో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 3 years లో మీరు చూస్తే అనేక పరిశ్రమలు రావటమే కాకుండా అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలతో సంతోషంగా ఉంటారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సో ఇంత ప్రాధాన్యత ఇచ్చినందుకు ఒక మహిళగా జగన్ గారికి అభినందించడమే కాకుండా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ITA, I think it should be out in the next week. That's It's already